శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం రవిగ్రహ సంచారాన్ని పరిశీలిస్తూ మార్చి 14వ తారీఖున కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించినటువంటి రవి సంక్రమణం, అంటే రవి ఒక రాశి నుంచి మీనరాశిలోకి మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అంటే ప్రతి గ్రహం ప్రతి రాశి మారుతుంటుంది, కానీ ప్రతి నెల ఖచ్చితంగా ఒక రాశి నుంచి ఒక రాశికి సూర్యభగవానుడు మారడం జరుగుతుంటుంది. ఈ సూర్యభగవానుడు మారడం బట్టే మనకి ఋతువులు ఏర్పడుతుంటాయి, అలాగే వర్షాలు పడుతుంటాయి, ఎండలు వస్తుంటాయి. అంటే సమస్త జగత్తు సూర్యభగవాను యొక్క ఆధీనంలో అతను సంచారాన్ని బట్టి ఆధారపడడం జరుగుతుంటుంది. మరి మీనరాశిలోకి ఈ సూర్యభగవానుడు ప్రవేశించడం వల్ల ఎటువంటి ఫలితాలు జరిగే అవకాశం ఉన్నది అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే, సూర్యభగవానుడు అగ్నితత్వ గ్రహం. మరి మీనరాశి జలతత్వంతో కూడుకున్నటువంటి గ్రహం. మరి అగ్నితత్వాన్ని కూడుకున్నటువంటి రవి భగవానుడు జలతత్వ రాశిలో ప్రవేశించినట్నే ఎంతో కొంత తన యొక్క ప్రభావాన్ని, అంటే తను ఇచ్చే ఫలితాన్ని తగ్గడం జరుగుతూ ఉంటుంది. సో సాధారణంగా జన్మజాతకంలో కూడా రవి జలతత్వ రాశుల్లో పడినప్పుడు, అంటే కర్కాటకంలో కానీ, వృశ్చికంలో కానీ, మీనంలో కానీ పడినప్పుడు కంపల్సరీగా జాతకుడు రవి బలహీనుడు అవ్వటం వల్ల అనారోగ్య సమస్యలు, లేదా కొన్ని సందర్భాల్లో ఏదో ఒక వ్యసనానికి, బలహీనతకి బానిస అవ్వడం జరుగుతుంటుంది. సరే, అది పక్కన పెడితే మనకి మీనరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. ఆ రాహుగ్రహం యొక్క నోట్లోకి ఈ సూర్యభగవానుడు వెళ్ళడం జరుగుతుంటుంది. ఒక విధంగా ఏంటంటే ఇది ఒక గ్రహణం అంటే కాదు, కానీ దీని ఒక గ్రహణ యోగం అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారంటే అన్ని గ్రహాలు కూడా సూర్యభగవానుడికి దగ్గరగా వచ్చినప్పుడు తమ యొక్క ప్రభావాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు సూర్యుడి దగ్గరికి వచ్చినప్పుడు శుక్రుడు మరి అస్తంగత్వం చెందడం వల్ల జాతకుడు వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అదే స్త్రీ జాతకం అయితే అనారోగ్య సమస్యలు, వివాహంలో ప్రాబ్లమ్స్, ఆర్థికపరమైన ఇబ్బందులు జరుగుతుంటాయి. సో ఇప్పుడు మరి సూర్యభగవానుడు అంటే రవిగ్రహం రాహు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రాహుకి తన యొక్క ప్రభావాన్ని కోల్పోవడం జరుగుతుంటుంది. కామన్గా రాహుగ్రస్త చంద్రుడు అంటే మనకు చెప్తుంటారుగా, ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం జరిగినప్పుడు మరి ఆ గ్రహాలు బలహీనపడతాయని, ఆ సమయంలో అందరూ దైవ ప్రార్థన చేయాలని చెప్తూ ఉంటారు. బట్ ఏవైనా సూర్యభగవానుడు రాహు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మరి కొన్ని దుర్యోగాలు ఏర్పడడం జరుగుతుంటుంది. అందులో ముఖ్యంగా రవి పితృకారకుడు కాబట్టి మరి పితృదోషం ఏర్పడుతుంది. సహజ రాశి చక్రంలో పంచమ స్థానానికి రవి ఆధిపత్యం వహిస్తుంటాడు కాబట్టి, అలాగే సంతాన దోషం ఏర్పడుతుంటుంది. ఒక విధమైనటువంటి సర్పదోషం కూడా కొన్ని రాశుల వారికి ఏర్పడడం జరుగుతుంటుంది. రవి ఆత్మకారకుడు అవటం వల్ల, అటువంటి సహజ ఆత్మకారకుడు అవటం వల్ల, అటువంటి ఆత్మకారకుడు రాహుతో కలియటం వల్ల జాతకుడు తన యొక్క సహజంగా ఉన్నటువంటి లక్షణాల్ని, మంచి లక్షణాలని కోల్పోయి కొద్దిగా విరుద్ధమైన భావంతో ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. అంటే రాహు అన్నది ఒక ఇండీసెంట్ బిహేవియర్ కలిగిన ప్లానెట్. అలాగే చట్టానికి వ్యతిరేకంగా, మన పెద్దవాళ్ళు పెట్టినటువంటి సాంప్రదాయాలకు విరుద్ధంగా, అలాగే సమాజంలో ఉన్నటువంటి న్యాయానికి, ధర్మానికి, చట్టానికి కొన్ని కట్టుబాట్లు గీసుకోవడం జరుగుతుంటుంది ఒక సమాజం అన్నాక. వాటికి వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తుంటాడు ఈ రాహు. అటువంటి రాహుతో రవి కలియడం వల్ల ఒక విధమైనటువంటి, అంటే గురువుతో రాహు కలిస్తే గురుచండాల యోగం అంటారు. సో దీనికి అంత పేరు మనం పెట్టలేదు, కానీ మొత్తం మీద రాహుతో రవి కలిసి ఈ నెల రోజులు సంచరించడం వల్ల
కంపల్సరిగా రాహు కొంత ఆత్మధైర్యాన్ని, ఆత్మబలాన్ని, వివేకాన్ని, సమర్థతని కోల్పోవడం వల్ల మరి ఈ రవి ఏ ఏ భావాలకి ఏ ఏ ప్రాతినిధ్యం వహిస్తుంటాడో వాళ్ళకి ఆయా విషయాల్లో ఒక విధమైనటువంటి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్లానెట్ రవి కాబట్టి మరి రాహు మరి ఈ రవితో కలియడం వలన ప్రభుత్వ అధికారులకు ఇబ్బంది వస్తుంటుంది. అలాగే మినిస్టర్లకి, ప్రధానమంత్రులకి, ముఖ్యమంత్రులకి ఏదో ఒక అపకీర్తి, ఏదో ఒక అపవాదు, ఇలాంటి ఈ చెడ్డ పేర్లు రావడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అది మరి లోక గోచారం ప్రకారం అంటే దేశ గోచార ప్రకారం ఈ విధంగా కొంత అపకీర్తి రాజులకి, అధికారులకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ప్రతి ఒక్కరూ కూడా మరి రాహు సంచారంతో నిమిత్తం లేకుండా ప్రతిరోజు కూడా సూర్యభగవాన్ని ఆరాధన చేయడం వల్ల, సూర్యుడిని పూజించడం వల్ల, ఆదిత్య హృదయం లాంటివి చదవడం వల్ల రవి స్ట్రెంత్ అవుతుంటాడు. రవి ఎంత బలంగా ఉంటే మరి దేశంలో అంత సస్యశ్యామలుగా ఉంటుంది, పరిపాలన చాలా నిజాయితీగా ఉంటుంది, అధికారులు నిజాయితీగా వ్యవహరిస్తుంటారు, విద్యార్థులు చక్కగా చదువుకుంటారు, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంటాయి. అందువలన అన్ని గ్రహాల కన్నా రవిగ్రహం చాలా ముఖ్యమైన గ్రహం. ఆ రవిగ్రహాన్ని ప్రతి ఒక్కరూ స్త్రీ పురుష భేదం లేకుండా, పెద్దవారు చిన్నవారు అనే భేదం లేకుండా కంపల్సరిగా రవిని ఆరాధించడం వల్ల రవి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఆ చెడ్డ ఫలితాలు జాతకులకి, ప్రజలకి రాకుండా ఉండే విధంగా రక్షించబడే అవకాశం ఉంటుంది. మార్చి 14వ తారీఖు నుంచి ఏప్రిల్ 14 మధ్యలో మీనరాశిలో రవిగ్రహ సంచారం వృషభ రాశి వారి మీద ఏ విధమైన ప్రభావాన్ని చూపుతుంది అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. రవి ఇంపార్టెంట్గా జాతకుడికి చాలా ఐశ్వర్యాన్ని ఇచ్చే గ్రహం, అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చే గ్రహం. సో ఏదైతే ఈ రెండు ఇంపార్టెంటో ఆ రెండు కూడా ఈ జాతకులకి అంటే ప్రతి ఒక్కరికి ఇస్తాడు. మరి ఈ రాశి వారికి, ఈ వృషభ రాశి వారికి రవి చతుర్థ స్థానాధిపతి. చతుర్థ స్థానాధిపతి అంటే మనకి తల్లి, విద్య, స్థిరాస్తులు, వాహనాలు, సౌఖ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, మరి మంచి మనస్తత్వాన్ని, మంచి క్యారెక్టర్ని, ఇవన్నీ కూడా 4వ భావం బట్టి మనకి తెలియడం జరుగుతుంటుంది. ఎవరి జన్మజాతకంలో చతుర్థ భావం పాడైందో వాళ్ళు విద్య సరిగ్గా చదవలేకపోవడం, మాతృ సౌఖ్యం లేకపోవడం, స్థిరాస్తి సంపాదించలేకపోవడం, ఉన్న ఆస్తి పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే విద్యాయోగం ఉండి, భాగ్యం బాగుండి చతుర్థం పాడైందనుకోండి, వాడికి విదేశ విద్య, హాస్టల్లో ఉండి చదువుకోవడం ఈ విధంగా రావడం జరుగుతుంటుంది. అయితే ప్రస్తుతం మనకి చతుర్థ స్థానాధిపతిగా ఉన్నటువంటి రవి 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. 11వ స్థానం ఒక విధంగా కొన్ని విషయాల్లో లాభస్థానం. ఆర్థిక సంబంధించిన విషయాల్లో జాతకుడికి ఏదన్నా ఫిజికల్గా ఆర్థిక పరంగా ఏదైనా లాభం ఉన్నప్పుడు అది కొంతవరకు మంచిదే. కానీ ఒక విధంగా ఒక పాపానికి సంబంధించింది కూడా జరుగుతుంటుంది. అంటే మనకి 3, 7, 11 స్థానాలు కూడా మన కేంద్రాలకి వ్యతిరేకం కాబట్టి అవి అంతగా పాపస్థానాలుగా నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ప్రస్తుతం చతుర్థాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎలా ఉంది మీకు జాగ్రత్తగా మనం పరిశీలిస్తే 4వ స్థానం నుంచి లెక్కెట్టుకుంటే మీకు 11వ స్థానం అన్నది 8వ స్థానం అయింది, అష్టమ స్థానం అయింది. అంటే మనకి సింహం, కన్య అలా లెక్కెట్టుకుంటే ఆ విధంగా 11లోకి వచ్చింది. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే మీకు మీ పెద్దవాళ్ళు అంటే చతుర్థ స్థానానికి సంబంధించినటువంటి పెద్దవాళ్ళు ఎవరన్నా మరణించడం వల్ల వారసత్వంగా మీకు ఆస్తి రావడం కానీ, లేదంటే ఏదన్నా ఒక వాహన ప్రమాదం ద్వారా, లేదంటే మీకు ఉన్నటువంటి ఆస్తికి ఏదన్నా డ్యామేజ్ అవ్వడం వల్ల ఇన్సూరెన్స్ ద్వారానో మరి ఆకస్మికంగా లాభం రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకా లేదనుకుందాం, ఏదన్నా మీ స్థిరాస్తి అమ్మడం వల్ల, ఏదన్నా మరి ఏదన్నా కోర్టు సమస్యలో ఏదో కారణాల వల్ల స్థిరాస్తి పోగొట్టుకొని కొంత రాయల్టీ మీకు రావడం, అంటే మీకు వచ్చినటువంటి ఇన్కంలో
ఎంతో కొంత నష్టం, ఇటువంటిది ప్రాణ నష్టం కానీ, అపకీర్తి కానీ, మనస్తాపం కానీ జరిగే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో వెహికల్ యాక్సిడెంట్ అవుతుంటుంది. వాడికి ఏదో 5,00,000 ఇన్సూరెన్స్ వచ్చింది అంటారు. ఇన్సూరెన్స్ వచ్చింది అని లాభపడింది అనుకుంటారు తప్ప ఈ ప్రమాదాన్ని చూడరు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ జాతకుడికి ఈ విధమైన ఇన్సూరెన్స్ ద్వారా కానీ, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ ద్వారా కానీ, ఏదైనా అమ్మడం వల్ల కానీ, ఎవరైనా మరణం ద్వారా కానీ మీకు అంటే ఆర్థికపరమైన లాభం కలిగే అవకాశం ఉంటుంది ఈ సమయంలో. దానికి ఇంకా ఏమైందంటే ఇక్కడ రాహుతో కలిసి ఉండడం. రాహు ఎప్పుడూ కూడా నిజాయితీ అయినటువంటి ధనాన్ని ఇవ్వడం. ఎంతసేపు అక్రమ సంపాదన, లంచాల రూపంలోనూ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగించడం ద్వారా వస్తూ ఉంటారన్నమాట. అందుకని చతుర్థాధిపతి కూడా అక్కడ కలడం వల్ల, రాహుతో కలిసి ఉండడం వల్ల కంపల్సరిగా మీకు వచ్చే ఆదాయంలో కొంత అపకీర్తి సంబంధించింది, కొంత నిజాయితీ కానిది, అలాగే మనకి చట్టానికి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం యొక్క సంస్కృతికి వ్యతిరేకంగా ఉన్న దాంట్లో రావచ్చు. సో ఈ కారణం వల్ల ఈ వచ్చిన దాంట్లో కొంత అపకీర్తి కంపల్సరిగా ఉంటుంది. కొంత మనస్తాపం, కొంత బ్యాడ్ నేము జాతకుడికి రావడం జరుగుతుంటుంది. కాబట్టి సాధారణంగా మరి ఈ సమయంలో వచ్చేది ఎలాగా రావడం జరుగుతుంటుంది. కానీ కొంతవరకు మరి ఇతరులకి బాధ కలిగించకుండా, ఇతరులకి నష్టం కలిగించకుండా వ్యవహరించడం అయితే మంచిది. బట్ కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని తప్పకుండా రావడం జరుగుతుంటుంది. అది మంచి అయినా చెడైనా మరి జాతకుడు తన పూర్వజన్మ సుకృతం ద్వారా సేకరించవలసి ఉంటుంది. కాబట్టి అయితే ప్రస్తుతం రవి భగవానుడు రాహుతో కలిసి ఉన్నాడు. కాబట్టి ముఖ్యంగా మాతృస్థానం అంటే తల్లిగారికి ఏవైనా దీర్ఘకాలిక అనారోగ్యం ఉంటే అది బయటపడడం కానీ, లేదంటే మీ ఉన్నటువంటి స్థిరాస్తి మీద ఏమైనా రిస్కులో ప్రాబ్లమ్స్ రావడం కానీ, లేదంటే మీ వాహనానికి అనుకోకుండా ఇబ్బంది కలగడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా ప్రయాణాలు చేస్తున్నవారు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే ఎక్కడన్నా సరే మీరు స్టే చేసినప్పుడు, ఇతరులతో సంప్రదించినప్పుడు కొంతవరకు జాగ్రత్తగా వ్యవహరించడం అన్నది చెప్పుకోదగ్గ సూచన. బట్ ఏదైనా మరి ఆత్మకారకుడైనటువంటి రవి రాహుతో కలిసి ఉన్నప్పుడు సహజంగా జాతకుడి యొక్క మనోభావాలు కూడా ఒక విధంగా అక్రమ మార్గంలో నడుస్తుంటాయి. అతను మనసు కూడా పరిపరి విధానంగా ఆలోచిస్తుంటుంది. కాబట్టి నిజాయితీ అయిన మనసుతో ఎవరికి అపకారం చేయకుండా చక్కగా ఆలోచిస్తూ నిరంతరం దైవనామ స్మరణలో ఉంటూ మనం ఆటోమేటిక్గా రవిని ఇంప్రూవ్ చేసుకున్నాం అనుకోండి. రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదిత్య హృదయం చదువుకోవడం, విష్ణు సహస్రనామం చదువుకుంటే ఆటోమేటిక్గా రవి ఇంప్రూవ్ అవుతాడు. రాహు ప్రభావం నుంచి తప్పుకుంటాడు. ఎప్పుడైతే రాహు సైడ్ అయ్యాడో మీకు జరిగేదంతా కూడా మంచిగా జరుగుతుంటుంది అన్నమాట. భగవత్ సంకల్పం పూర్తిగా ఉంటుంది. మీకు వచ్చే ఆదాయంలో స్వచ్ఛత, నిజాయితీ ఉండే అవకాశం ఉంది. సో ఈ విధంగా భగవత్ అనుగ్రహంతో, భగవంతుని యొక్క ఆరాధనతో జాతకంలో ఉన్నటువంటి ఎటువంటి సమస్యనైనా మనం ఈజీగా సునాయాసంగా పరిష్కరించుకోవచ్చు. స్వస్తి.